హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో మనమైతే చూద్దాము. చాలా ఈజీ మెథడ్లో చాలా వివరంగా అయితే మీకు చూపిస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతున్న ఒక సిస్టర్ వచ్చేసి ఆది బ్లౌజ్ని బట్టి ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలో మార్క్ చేసుకోవాలో చెప్పండి అక్క అని చెప్పేసి కామెంట్ చేశారు. ఈ క్వశ్చన్ వచ్చేసి చాలామంది బిగినర్స్కి అయితే యూజ్ఫుల్ అయితే ఉంటుంది. తను కామెంట్ చేయడము ఎంతోమంది బిగినర్స్కి అయితే యూజ్ఫుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆది బ్లౌజ్ అయితే మనము తీసుకుందాము. అలానే ఫ్రంట్ సైడ్ 2 సైడ్స్ కూడా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే నేను అవుట్లైన్ అయితే వేసుకున్నాను. ఇది క్రాస్ కట్ బ్లౌజు. ఈ బ్లౌజు అయితే మనము డాట్స్ ఎంత నీట్గా మనం వేసుకున్నా సరే క్రాస్ కట్ బ్లౌజ్ అయ్యేటప్పుడు లైనింగ్ కట్ చేసేటప్పుడు కానీ అవుట్లైన్ వేసేటప్పుడు కానీ క్రాస్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఫుల్గా క్రాస్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. అలా చూసుకుంటే మనకి డాట్స్ ఎంత నీట్గా వేస్తే అంత నీట్గా కప్పు అయితే వస్తుంది. సరేనా? ఇప్పుడైతే దీన్ని ఉల్టా చేసుకొని రైట్ సైడ్ ఉండే పీస్ని నేను తీసుకుంటున్నా. అంటే మనకి రైట్ సైడ్ ఉక్కు పట్టి అయితే వస్తుంది కదా, ఆ పీస్ అయితే తీసుకున్నా. క్రాస్ ఉందా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్న తర్వాత ఈ పీస్లో మనం మార్కింగ్ చేసుకొని దీనిపైనే లెఫ్ట్ సైడ్ వేసి ఇలా చేతితో అదితే చాలు, మార్కింగ్ అయితే పడిపోతుంది. సరేనా? ఇప్పుడైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకుందాము. ఆది బ్లౌజ్ ఉక్కు పట్టి ఉండేటట్టు చూసుకోండి. ఉక్కు పట్టి సైడే మనం అయితే తీసుకోవాలి. ఉక్కు పట్టి దగ్గర నుంచి ఆ డాట్ మనం చూసుకుంటే కరెక్ట్గా 2.5 ఇంచులు అయితే వచ్చింది. చూసారా? మీకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా. కానీ కుట్టుల్లోకి అయితే మనకు ఒక 1/4 ఇంచు అయితే ఇలా ఉంటుంది కదా. కుట్టుల్లోకి ఎక్స్ట్రా ఉంచి మనం ఇలా తీసుకుంటే 3 ఇంచులు అయితే మనకి డాట్ అయితే వచ్చింది. సరేనా? ఈ విధంగా 3 మనమైతే తీసుకోవాలి. అలానే కింద మనకి పెద్ద డాట్ అయితే ఉంటుంది కదా, షోల్డర్కి తిన్నగా డాటు. ఆ డాట్ వచ్చేసి కుట్టులతో కాకుండా ఎక్స్ట్రా ఖర్చుతో కూడా మనము తీసుకోవాలి. ఖర్చులోకి అయితే ఒక 1/4 ఇంచు ఉంది కాబట్టి ఆ ఖర్చుతో తీసుకుంటే మనకు కరెక్ట్గా 3 ఇంచు అయితే ఉంది. సరేనా? అలా 3 ఇంచు అయితే ఉంది కాబట్టి అలానే వెడల్పు ఒకవేళ చూడాలి అనుకుంటే చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ బ్లౌజ్కి అయితే ఫోల్డింగ్ ఉంది, మనకంత నీట్గా పర్టికులర్గా అయితే తెలియట్లేదు. కానీ ఇది 1.5 ఇంచు అలా అయితే ఉండుంటుంది. అయితే దానికంటే ముందు మనం కటింగ్ వీడియోలో అయితే ఈ విధంగా సేఫ్ బెల్ట్ అయితే చూసుకుంటాం కదా, ఎంత ఉందో దానికంటే ఒక 2 ఇంచు కానీ 2.5 కానీ అలా అయితే ఎక్స్ట్రా అయితే మనం పెడతాం కదా. కటింగ్ వీడియోలో పర్టికులర్గా మీ బ్లౌజులకు మీరు ఎంత ఫ్రిల్ వేసుకుంటారో మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అలా ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర అది కూడా మనమైతే కొలుసుకుందాం. మనకు 3.5 ఇంచుల ఖర్చుతో కలిపి అయితే వచ్చింది. ఇక్కడ ఈ ఖర్చు వైపు అయితే మనం కొల అవసరం లేదు, ఆటోమేటిక్గా అయితే మనము పెట్టేసుకోవచ్చు. సరేనా? అయితే ఇప్పుడు ఇక్కడ మనము మార్కింగ్ అయితే చేసుకుందాము. మార్కింగ్ చేసుకునే ముందు మనము చూడండి, ఇక్కడ ఉక్కు పట్టి సైడ్ అయితే ఒక 1/2 ఇంచు అంటే పైన రౌండ్ సైడు ఒక 1/2 ఇంచు అలా మార్క్ చేసుకోండి. షోల్డర్ సైడ్ 1 ఇంచు మార్క్ చేసుకోండి. ఖర్చు వైపు కూడా ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కడికైతే మనం మార్కింగ్ చేసామో అక్కడికి కింద లెంత్ వచ్చేటట్టు అలా చూసుకొని అలా ఫోల్డ్ చేసి అలా జస్ట్ అలా చేతితో రుద్దండి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరకే కింద నుండి పెట్టండి క్లాత్, మళ్ళీ ఎక్కువ మాత్రం పెట్టవద్దు. అలా చేసుకున్నాక మనకి షోల్డర్లో కరెక్ట్గా సగానికి అయితే పెడతాం కాబట్టి సగానికి ఫోల్డ్ చేసి ఇలా చేతితో రుద్దండి. మనకి ఈ మార్కింగ్ కూడా అక్కడ ఫోల్డింగ్ అయితే పడిపోయింది కదా. ఇప్పుడు 1 ఇంచ్ అలా పెట్టి షోల్డర్ దగ్గర చూడండి, ఇటువైపు ఆర్మ్ హోల్ దగ్గర కూడా అలా చేతితో అనండి. అంటే మనకి అలా మార్కింగ్లు అయితే పడిపోతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఈ లాస్ట్ 4 డాట్స్ మనం వేస్తామంటే ఈ విధంగా చేయండి. అయితే నేను ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా మీరు చూడండి. 4 డాట్స్కి ఎలా బ్లౌజ్ ఉంటుంది, 3 డాట్స్కి ఎలా ఉంటుందని మీకు పర్టికులర్గా ఒక సైడ్ వచ్చేసి 4 డాట్స్ వేసి చూపిస్తాను, ఒక సైడ్ వచ్చేసి 3 డాట్స్ వేసి చూపిస్తాను. అయితే మీకు షోల్డర్ తిన్నగా సగానికి మీరు కింద డాట్ పెట్టేటప్పుడు మీకు ఒకవేళ పక్కకి చూపిస్తుంది అంటే కొనభాగం చూపిస్తుంది అంటే కొద్దిగా ఒక 1/4 ఇంచు లోపలికైనా పెట్టేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం కదా ఇందాక కొలతలు, ఉక్కు పట్టి దగ్గర 2.5, 3 ఉంది. అలానే కింద వచ్చేసి 3 ఇంచీలు ఉంది. అలానే ఆర్మ్ హోల్ సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. అయితే ఇప్పుడు మనకు ఒక ట్రయాంగిల్ షేప్ అనేది అక్కడ అబ్జర్వ్ అయింది కదా. ఇప్పుడు ఈ విధంగా ట్రయాంగిల్లో మీరు తీసుకోవచ్చు. లేదు అంటే
ఈ డాట్కి ఆ డాట్కి మధ్యలో విడత ఎంత ఉందని ఒకసారి చూసుకోండి. అలా చూసుకొని మీరు ఆ డాట్కి విడత అలా పెట్టేసండి. 2.5 ఇంచులు అయితే మనకు అక్కడ ఉంది, ఆ విధంగా పెట్టేసండి. పెట్టేస్తే మనకి చాలా నీట్గా అయితే ఈ విధంగా వస్తాయి. ఇంకా మీరు ఇటు ఖర్చు సైడ్ కానీ ఇటు ఉక్కు సైడ్ డాట్స్ కొద్దిగా ముందుకు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. మీకు కరెక్ట్గా మనకి ఎలా షేపు కొన భాగం రావాలి, కొనలు కనిపించేటట్టు రావాలంటే ఇంకా దగ్గరికి ఇప్పుడు మనకి వెడల్పులో 2.5 వచ్చింది కదా, 2 ఇంచీల 1.5 ఇంచు ముందుకైనా జరుపుకోండి. అలా కూడా చేసుకోండి. అయితే మనము ఆ కింద డాట్కి వచ్చేసి అటు సైడ్ ఇటు సైడ్ 1.5 మనము మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలా 1.5 టోటల్గా 2.5. అయితే ఇక్కడ ఉక్కు పట్టి సైడ్ కూడా 1.5 ఇంచు మన కరెక్ట్ సెంటర్లో మార్క్ చేసాము. అలానే ఇటువైపు అటువైపు టోటల్గా అయితే మనకి 2 అంటే 1/2 ఇంచు అయితే ఉండాలి. ఫోల్డింగ్లో 1.5 ఇంచు అయితే ఉండాలి. అలా అయితే మీరు చూసుకోండి. కింద డాటు 2.5 అయితే ఉండాలి. ఈ సైడ్ కూడా మనకి టోటల్గా మొత్తం కలిపితే 1/2 ఇంచు, 3 సైడ్లు కూడా 1/2 ఇంచు క్లాతే వెళ్ళాలి. ఒక్క కింద డాట్కే 2.5 క్లాత్ అయితే వెళ్ళాలి. అలా మీరు చూడండి, అలా చేసి కూడా మీరు కుట్టేసుకోవచ్చు. సరేనా? మనకైతే ఈ క్లాత్ అయితే చాలా డెలికేట్గా చాలా స్మూత్గా అయితే ఉంది. కాబట్టి ఇలా మనకి చాలామంది బిగినర్స్కి అయితే ఇలా ముడతలు అయిపోయి ఓపెన్ అయిపోతూ ఉంటుంది. డాట్స్ వేసేటప్పుడు లైనింగే పడుతుంది, శారీ క్లాత్ మనకి బ్లౌజ్ క్లాత్ అయితే పట్టదు. కాబట్టి అలాంటప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా, అలా చేస్తే ఇప్పుడు ఒక కుట్టు అయితే ఈ లాస్ట్ నుండి మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసామో అక్కడి వరకు అయితే కుట్టేసేయండి. అలా కుట్టేసి రబ్ చేయండి. రబ్ చేసి ఆ దారం కట్ చేసుకున్నాక ఈ డాట్ని కూడా అంటే 1 నిమిషం లేట్ అవుతుంది అంతే. కానీ మనకి డాట్స్ విషయానికి వచ్చేసరికి చాలా నీట్గా అయితే వస్తాయి. క్లాత్ ఎక్కడ ఊడిపోకుండా అంటే లైనింగ్ ఒక్కటే వచ్చి క్లాత్ ఓపెన్ అయిపోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. మీరు కొంతమంది బిగినర్స్ అయ్యేటప్పుడు ఎట్ ఏ టైం మీరు నీట్గా వేయాలంటే మీకు కుదరదు. ఎంత మళ్ళీ కుట్టుకోవడం ఇప్పుకోవడం అలా చేసే కంటే ఒకేసారి ఇలా కుట్టి కొద్దిగా నిదానంగా వేసుకోండి. చాలా నీట్గా ఫినిషింగ్ అయితే మీకే అర్థమవుతుంది, చాలా నీట్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ డాట్స్ అన్నీ మనము వేసాం కదా, ఈ కుట్లన్నీ అన్ని డాట్లకి మనం కుట్లు వేసాము. కాకపోతే బ్లూ మనకైతే అంతగా కనిపించడం లేదు. సరేనా? ఇప్పుడైతే అలా ఫోల్డ్ చేసుకొని మనకి ఎక్కడైతే కుట్టేసామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఖర్చు మనము 1.5 ఇంచ్ అనే చెప్పాం కదా, డబల్లో ఉంటే ఆ విధంగా మనం పొడవులు ఆల్రెడీ మార్క్ చేసాం కదా. ఇప్పుడు వెడల్పులు మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇది 2.5, ప్రతి ఒక్కటి కూడా 1/2 ఇంచు, కిందదొక్కటి 2.5. ఈ విధంగా ఒక కుట్టేసాక మళ్ళీ పైనుండి కిందకి తెచ్చే లోపల ఇక్కడ ఖర్చు అయితే ఉంటుంది కదా, ఆ ఖర్చు పైకి ఎత్తేసి ఒక కుట్టేస్తే మనం సేఫ్ బెల్ట్ వేసేటప్పుడు ఆ ఖర్చు మనకి అడ్డు రాకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా 4 డాట్లు కావాలంటే 4 డాట్లు, 3 డాట్లు కావాలంటే 3 డాట్లు మనమైతే వేసేసుకుందాం. వేసేసుకుంటే లాస్ట్కి ఎలా వచ్చిందని కూడా నేనైతే చూపిస్తాను. అయితే మనకి స్టిఫ్గా క్లాత్ ఉంది అంటే మనం ఫస్ట్ అయితే డాట్స్ ముందు అయితే మనం ఒక లైన్ లాగా కుట్టాం కదా, కుట్టిన తర్వాత అంటే సిల్కీ క్లాత్ అయితే అలా కుట్టుకుంటే సరిపోతుంది. స్టిఫ్ క్లాత్కి అవసరం లేదు. మనకి సిల్కీ క్లాత్ అయినప్పుడే లైనింగ్కి దానికి ఓపెన్ అయితే అయిపోతుంది. సరేనా? ఈ విధంగా డాట్స్ అయితే వచ్చాయి. ఇంకా మీరు ఉక్కు పట్టి సైడ్ కానీ కొద్దిగా ఖర్చు సైడ్ కానీ ముందుకు 1.5 ఇంచు కుట్టుకున్నా మంచిదే. మీకు కరెక్ట్గా షేపు నీట్గా ఒక కోన్ షేప్లో రావాలి అంటే కుట్టుకోండి. మనం ఫస్ట్ కుట్ట అయితే మనం పెద్ద కుట్ట అయితే వేసి ఉంటాం కదా, ఆ దారం ఏమైనా కనిపిస్తుంది అంటే ఇలా లాగేస్తే మనకి సరిపోతుంది. అయితే మనకి చాలా నీట్గా అయితే డాట్స్ అయితే వచ్చాయి. కానీ ఇది బ్లూ కలర్ క్లాత్ కాబట్టి మనకి కెమెరా సపోర్ట్ అయితే చేయట్లేదు, మనకి బ్లాక్గా బెర్రగా కనిపిస్తుంది. సరేనా? 3 డాట్స్ అయితే ఈ సైడ్ అయితే 3 డాట్స్ వేసాను. 3 డాట్స్ వేసాక ఈ విధంగా అయితే వచ్చింది. సరేనా? ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ అనమాట. ఇంతకుముందు రైట్ సైడ్ అయితే 4 డాట్స్ పెట్టాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి 3 డాట్స్ పెట్టాము. మీకు ఎలా ఇష్టమైతే అలా అయితే స్టిచ్ చేసుకోండి. ఇటు సైడ్ కొనభాగం కొద్దిగా క్రాస్గా ఉన్నట్టుంది, ఆ క్రాసులు అయితే తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి. ముందుగా మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.